హాయ్! వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఈ రాధాకృష్ణార్పణం సెకండ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. గెలిపిచ్చిన కిక్‌తో మంచి హుషారుగా వచ్చాడు కృష్ణ. బయట వరండాలో పడక కుర్చీలో కూర్చునున్న తండ్రిని చూడగానే గబాలున సైడ్‌కి జంప్ చేసి, హద్దెరికి! ఈయన ఇక్కడే తిష్ట వేశాడే! మన వాటను చూస్తే పున్నమి నుండి అమావాస్య వచ్చే వరకు తిట్ల దండకం ఆపడు. మనం బయట ఏదో కొంటి వేషాలు వేసి వచ్చామని. ఇప్పుడెలా అని ఆలోచించి బావి వెనక నుండి పిల్లిలా జారుకోబోయాడు కృష్ణ. రాధా అంటూ గంభీరంగా పిలిచారు. టక్కున కాళ్లకు బ్రేకులు పడి చచ్చాం చూసేశాడుగా అనుకుని హా నాన్న అన్నాడు కృష్ణ. అయ్యాయా గాలి తిరుగుళ్ళు అని కోపంగా ప్రశ్నించి రేపు తూర్పు చేనికి మందు కొట్టించు అని అప్పుడే వసంతాలు ఆడొచ్చావా అని అడిగారు పార్థసారథి గారు. తల రకరకాల యాంగిల్స్లో తిప్పుతూ వెర్రి నవ్వు ఒకటి నవ్వాడు కృష్ణ. అనసూయ నీ కొడుకు వాటం చూడు వచ్చి ఎంత చూడముచ్చటగా ఉన్నాడో, నా బంగారం నా వెండి అంటూ మురుస్తావు కదా అని పిలిచారు సారథి. నాన్న అంటూ విసుగ్గా చూశాడు కృష్ణ. అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టారా? మీరు వాడిని ఏమి అనకపోతే మీకు పొద్దుపోదా? పండగ పూట ఎందుకా తిట్లు? ఏడాది పొడుగునా తిట్లు తినాలా నాకు అన్నయ్య అంటూ రుసరుసలాడుతూ వచ్చింది అనసూయ. నాకు అదే సరదా నీ కన్నయ్యని తిట్టడం. అటు చూడు తెల్లని చొక్కాని పసుపు పచ్చగా మార్చుకుని వచ్చాడు. ఆ ఎడ్ల పందాలకు పోకం అంటే ఇక్కడ బసవల తల అందంగా ఆడించి అదిగో చేతిలో కప్పు చూసావా? అది ఈయన గారి వేషం అన్నారు కోపంగా సారథి. ఏరా బంగారం మళ్ళీ మందే కప్పు అంది చాటంత మొహం చేసుకుని నవ్వుతూ అనసూయ. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు అని భుజం మీద కండువా దులుపుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయారు సారథి. ఆయన వెళ్ళాక గుర్రుగా చూస్తూ నేను ముద్దుగా చెప్పానా తెల్లచొక్కా వద్దని విన్నావా? నాకు అది అచ్చొచ్చింది అంటూ ఎగేసుకుంటూ వేసుకెళ్ళావు. రేపు నువ్వే ఉతుకు తెలుస్తుంది నీకు అంది అనసూయ. అమ్మా నేనేం చేయను చెప్పు? ఎవరో దొంగచాటుగా నీళ్ళు పోస్తే ఏంటి పసుపు నీళ్ళు పోసారా? ఎవరో చూడలేదు ఆయన ఆశ్చర్యంగా అడుగుతూ కన్నయ్య అలా పసుపు నీళ్ళు పోస్తే ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందని లెక్క అంది అనసూయ. ఏంటి అంటూ అరిచాడు కృష్ణ. అవునా మనసైన వాడి మీద పెళ్లి కాని కన్నెపిల్లలు పోస్తే అదే అంటారు. ఎవరో కనుక్కో అని స్నానం చేసిరా వేడివేడిగా వడలు వేస్తాను తిందు గాని అంది అనసూయ. గుళ్ళు చట్నీ చేశావా అని అడుగుతూ షర్టు విప్పి దండం మీద ఆరేసి దాన్నే చూస్తూ నన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరబ్బా అని ఏమో వాళ్ళే బయటపడతారు అని వాష్రూమ్కి వెళ్ళాడు కృష్ణ. స్నానం చేసి వచ్చి అమ్మ పెట్టినవి తినేసి సెంటర్కి వెళ్ళిపోయాడు కృష్ణ. బెడ్ మీద బార్లా పడుకొని కాళ్ళు ఊపుతూ కృష్ణని తలుచుకొని చిరుసిగ్గులు పడుతూ నీళ్లు పోసింది ఎవరో అనుకుని ఆలోచిస్తున్నావా కృష్ణ? నేనే అని చెబితే నీ ఫేస్లో ఫీలింగ్స్ ఎలా మారుతాయో చూడాలని ఉంది. బట్ అదే చెప్పే ధైర్యం లేకే ఈ దోబూచులు అనుకుని డల్ అవుతూ నేను నా ప్రేమని చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదూ? నువ్వు కాదంటే ఈ రాధకి గుండె తట్టుకోలేదు అంటూ బాధపడింది. కింద హాల్లో ఏదో పగిలిన సౌండ్ వచ్చింది. అది విని విసుగ్గా మొహం పెట్టుకుని మొదలుపెట్టింది దీని రబాబు అనుకుంది అసహనంగా రాధిక. ఇంట్లో వర్కర్స్ బిగ్మంటూ చూస్తున్నారు. సో ఫీజు పగిలిన సౌండ్ విని ఏయ్ మంగా నా రూమ్ ఎందుకంత డస్ట్ పట్టుంది క్లీన్ చేయడం లేదా? ఒళ్ళు బలిసిందే నీకు అంటూ పెద్ద గొంతు వేసుకుని అరిసింది సత్య. చేశానమ్మా నిన్నే అంతా శుభ్రంగా తుడిపించా అంది భయంగా మంగ. ఏంటే నోరు లేస్తుంది? నేను అబద్ధం చెప్తున్నానా అంటూ అరిచింది పొగరుగా సత్య. మారు మాట్లాడలేదామె. ఇదేంటే మరీ ఎంతలా అరుస్తుంది అంటూ తన ఫ్రెండ్ గొణిగింది. హుష్ సైలెంట్గా ఉండు వింటే నీకు ఉంటుంది. అది ఇక్కడ అలాగే బిహేవ్ చేస్తుంది అని చిన్నగా చెప్పింది మనీష. మౌనంగా చూశారు ఫ్రెండ్స్. ఏ రాధిక ఎక్కడే అంటూ అరిచింది సత్య. అది విన్నా వెళ్ళకూడదని డిసైడ్ అయి నిద్రపోతున్నట్లు సైడ్కి తిరిగి పడుకుంది రాధిక. పళ్ళు నూరేస్తూ పరుగులాంటి నడకతో రాధిక రూమ్కి వెళ్ళింది సత్య. నిద్రపోతున్న రాధికను చూసి
అసహనంగా ఛ! ఇది నిద్రపోతుంది అనుకుని కాలు నేలకేసి తాకిస్తూ వెళ్ళింది. తను వెళ్ళాక కళ్ళు తెరిచి చూసి భారంగా నిట్టూర్చింది రాధిక. రాధిక కంటే 6 నెలలు పెద్దది సత్య. రాధిక పేరెంట్స్ ఇద్దరు కారు యాక్సిడెంట్లో చనిపోతే పెదనాన్న అయిన రామరాజు గారే పెంచి చదివించారు. తను ఒక గైనకాలజిస్ట్. అలా చదివించడానికి ఒక కారణం ఉంది. రాధిక మదర్ పుట్టింటి నుండి కోట్ల ఆస్తి వచ్చింది. అందుకే తనని అతని భార్య కిమ్మనకుండా పెంచింది. సత్యకి ఆమె అంటే చిన్నతనం నుండి జలసీనే. కావాలనే గొడవ పెట్టుకుని ఏడిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ జలసీ పెరిగి కొండంత అయ్యింది. రాధిక ఏది కావాలని కోరుకున్నా అది తనకే దక్కించుకునేది పంతంతో. అది తన మనస్తత్వం. మిగతావి ముందు ముందు వస్తాయి. కారు వచ్చి ఆగగానే బాల్కనీలో నుండి చూసి మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ చేతులు ఊపింది సత్య. కారు దిగుతూ బామ్మ అని నవ్వుతూ లోపలికి వచ్చింది సత్య మదర్ అయిన అఖిలాండేశ్వరి. మోడర్న్గా పెట్టిన కొప్పు 10,000 ఖరీదు చేసే జరీ చీరలో సన్నము కాదు లావు కాకుండా మీడియం సైజులో తీరైన అవయవ సౌష్ఠవంతో మెడలో బరువైన కాసుల పేరు, చెవికి పెద్ద పెద్ద స్టడ్స్, కళ్ళకు అద్దాలు, వాటికి గోల్డ్ చైన్, కళ్ళల్లో పొగరు, ఎంతటి వాళ్ళనైనా నోరు మూయించే వాక్చాతుర్యంలో మహాదిట్ట ఈమె. కూతురంటే అమితమైన ప్రేమ. ఆవిడ గారాబంతో సత్యలో టెంపరితనం మోతాదుకు మించే ఉంది. చెంగు చెంగున ఎగురుతూ లేడిపిల్లలా వచ్చి మమ్మీ అంటూ హత్తుకుపోయి మిస్ యూ సో మచ్ అంటూ ముద్దులు కురిపించింది సత్య. బంగారం ఏంట్రా మరీ ఎంత సన్నబడిపోయావో, తినడం లేదా అంటూ ఒళ్ళు నిమిరి ప్రేమ కురిపించింది అఖిలాండేశ్వరి. ఇది 0 సైజ్ మమ్మీ, ఇలానే ఉండాలి అంది నవ్వుతూ సత్య. ఆంటీ మీరు ఆసాం, ఎంత బాగున్నారో తెలుసా? మను ఎవరో ఓల్డ్ మూవీస్లో పాపులర్ హీరోయిన్ అని అడిగింది ఓ ఫ్రెండ్. మనీషా నవ్వుతూ వాణిశ్రీ గారే అంది. యా ఎస్ ఎస్ ఆంటీ మీరు సేమ్ అలాగే ఉన్నారు. ఫైనలీ సో హ్యాపీ మిమ్మల్ని చూసి అంటూ పిల్ల ఎక్సైట్ అయింది. నవ్వుతూ తన కొప్పు సర్దుకుంటూ తెగ హొయిలిపోతూ థ్యాంక్ యూ అంది పొగడగానే పూరిలా ఉబ్బిన అఖిలాండేశ్వరి. ఏ ఈడియట్, మా మమ్మీకి దిష్టి పెట్టకు అని కసిరి. లవ్ యూ సో మచ్ మమ్మీ అంది గారంగా సత్య. లవ్ యూ టూ బంగారం, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని మంగా డిన్నర్ ఏర్పాట్లు చూడని చెప్పి రాధి ఏది అంటూ చుట్టూ చూసింది అఖిల. అది ముద్దులా పడుకుని నిద్రపోతుంది అంది కోపంగా సత్య. భామ అంటూ గంభీరంగా పిలిచింది అఖిల. ఓకే మమ్మీ నువ్వు వెళ్ళు, ఆ ముద్దుదాన్ని ఏమైనా అంటే నువ్వు ఊరుకోవు అంది విసుగ్గా సత్య. బుగ్గ తట్టి అతిగా ఆవేశం మంచిది కాదు భామ అని వెళ్ళింది అఖిలాండేశ్వరి. తన మమ్మీ అన్నింట్లో సపోర్ట్ చేస్తుంది, ఒక్క రాధిక మ్యాటర్లో తనని గద్దిస్తుంది. అది తనకు గిట్టదు. అందుకే మరింత కోపం పెంచుకుంది మనసులో. బట్ బయటపడదు సత్య. రే పండు, మనం అంటే లైక్ చేసే పాపలు ఎవరున్నారా అని అడిగి గడ్డం నిమురుకుంటూ కృష్ణ. నీకేంటి బావా హీరో లెక్క ఉంటావు, నిన్ను ఎవరైనా దిగుతారు అన్నాడు ఇకిలిస్తూ పండు. అది కాదురా, నా మీద వసంతం చల్లి లగెత్తింది, అది ఎవరో తెలియక తికమక్కగా ఉంది. ఏంటా నీ మీద వసంతం చల్లిందా? అంత ధైర్యం ఎవరికుంది బావా అంటూ గుడ్లు బాతుగుడ్లా చేశాడు ఆశ్చర్యంగా పండు. అవునరా, చూద్దాం ఎవరనేది, తనే బయటకు వస్తుంది అన్నాడు కృష్ణ. బావా ఒక బాట, కొంపతీసి ఆ బండమంగదారు అయితే కాదు కదా అని భయంగా చూసి అంటే, అది నిన్ను చూడగానే తెగ మెలుగులు తిరుగుతుంది తెగులొచ్చిన కోడిలా అన్నాడు పండు. అదా చెత్, నా మీద నీళ్లు పోసి పారిపోయేంత సినిమా లేదు అక్కడ, నేను చూసేప్పటికే మాయమైంది ఆ గుంట అని. నేను వెళ్తున్నా, మా బాబు మళ్ళీ సుప్రభాతం మొదలెడతాడు అని నవ్వి లుంగి ఒక కాలు మడేసి అందుకుని పైకి ఎగ్గట్టి స్టైల్గా వెళ్ళాడు కృష్ణ. నువ్విట్టా సోకులు పోతే బామలు సొంగలు కార్చారేంటి అనుకుంటూ వెళ్ళాడు పండు. డిన్నర్ చేస్తూ ఏంటి శ్యామ అంత డల్గా ఉన్నావు అని అడిగారు రామరాజు గారు రాధికని చూసి. అది ఎప్పుడైనా హుషారుగా ఉందా ఇప్పుడు మొహం మార్చడానికి అంది వెటకారంగా సత్య. బామ అంటూ గంభీరంగా పిలిచారు ఆయన. సారీ నాన్నగారు అంది చిన్నగా సత్య. నువ్వు చెప్పు తల్లి అన్నారు. నేను 1 వీక్ క్యాంప్కి వెళ్ళాలి పెదనాన్న, అందుకే ఏదోలా ఉంది అని నసిగింది రాధిక. పక్కున నవ్వి వాట్, క్యాంప్కి వెళ్ళడానికి ఏడుపు మొహం పెట్టావా?
డ్యామ్ షేమ్, నువ్వు ఒక డాక్టర్వి, అది మైండ్లో ఉందా అని వ్యంగ్యంగా అంది సత్య. ఇది పల్లె కథ అండి, కొన్ని మాటలు యాసగా ఉంటాయి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.